హలీం రుచుల సంగమానికి చిరునామా, మధుర పదార్థాల మేళవింపు, పోషకాల పోహాళింపు. దీన్ని ఇస్లామిక్ దేశాలు ఇతర దేశాల్లోనూ కూడా తయారు చేస్తారు. కానీ హైదరాబాదీ హలీం మాత్రం చాలా స్పెషల్. మరి హలీంను ఎలా తయారు చేస్తారు? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? హలీం రుచి మాత్రమే కాదు, తయారీ ప్రత్యేకమైందే. దాదాపు 12 గంటల పాటు ఉడకబెట్టి దీన్ని తయారు చేస్తారు. మాంసంతో పాటు పచ్చిమిరపకాయలు బాగా ఉడికిన తర్వాత దానిలో ఉడకబెట్టిన పప్పులు, రవ్వ కలిపి మరికాసేపు ఉడకనిస్తారు. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, షాజీరా, యాలకులు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్పు, గులాబీ రేకులను ముందుగానే కలిపుంచుకుని వాటిని ఉడుకుతున్న మాంసంలో వేసి బాగా కలిపేస్తారు. ఆ తర్వాత మరో గంట సేపు ఈ మాంసాహారాన్ని ఆవిరి మీద ఉడకనిస్తారు. ఇలా దమ్ పెట్టి మసాలా దినుసులతో ఉడికిన మాంసాన్ని బాగా కలుపుతారు. దీన్నే గోటా కొట్టడం అంటారు. ఇలా కలపడం వల్ల మాంసానికి సుగంధ ద్రవ్యాలు బాగా పట్టి మంచి సువాసనతో పాటు రుచి వస్తుందని చెప్తారు తయారీదారులు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. హలీం ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఇది ఒక పెద్ద హండి. సో ఈ గూట అంటారు దీన్ని. ఏదైతే కర్రలాగుందో దీని గూట. ఈ గూట ద్వారా హండీలో ఉన్న పూర్తిగా ఈ హలీంని ఒక్కసారిగా నుజ్జు చేస్తున్న పరిస్థితులకు ఉంది. పూర్తిగా మీరు విజువల్స్లో ఒకసారి స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ హండీలో హలీంను దాదాపు 12 గంటలు ఉడికిస్తారు. 12 గంటలు ఉడికించిన తర్వాత మెత్తగా తయారైపోయిన తర్వాత ఈ విధంగా ఈ గూటతో లోపల ఉన్న హలీంని నుజ్జుగా చేసి ఇటు ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి సప్లై చేస్తున్న పరిస్థితులకు ఉంది. పూర్తిగా ఇటు హలీం తయారు చేసే మాస్టర్ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు హలీం ఏ విధంగా తయారు చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు, అసలు హలీంకు ఉన్న ప్రత్యేకత ఏంటి? హలీంకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ మనం ఫస్ట్ మటన్ తర్వాత స్పైసెస్ అండి. స్పైసెస్ అంటే ఇలాచీ, షాయి జీరా, దాల్చిని, లవంగ్, గులాబ్ కలి, షాయి జీరా, కబాబ్ చిని, కాళీ మిర్చి, ఇవన్నీ అండి. దాల్స్ వస్తే చిన్న దాల్, తువర్ దాల్, మాష్ దాల్, డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదం, ప్యూర్ నెయ్యి, అసలీ నెయ్యి, ఓట్స్ అండి. దాని తర్వాత వచ్చేసి మన కొత్తిమీర కానివ్వండి, హరి మిర్చి కానివ్వండి. ఫస్ట్ మటన్ అనేది మనము డాక్టర్ సర్టిఫికేట్ అయిన తర్వాత మటన్ యూజ్ చేసి హండీలో మటన్ వేసిన తర్వాత దాన్ని ఒక 4-5 గంటలు ఉడికిస్తారండి. దాని తర్వాత స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత హలీం అనేది ఇంకో 4-5 అవర్స్ వరకు బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత మొత్తం టోటల్ మసాలాస్ యాడ్ చేసిన తర్వాత హలీం అనేది గోటా అవుతుందండి. ఇప్పుడు ఇది లాస్ట్ ప్రాసెస్ గోటా. ఈ గోటా అనేది ఒక 1 నుంచి 2 అవర్స్ వరకు చేయాలండి. ఒక 2 గంటల వరకు గోటా అయిన తర్వాత హలీం మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి హలీం తయారు చేసి సిద్ధంగా వస్తాం. హలీంలో ప్రోటీన్, విటమిన్స్, ఫోలేట్, ఫైబర్, ఇనుము, విటమిన్ సి, ఏ వంటి పోషకాలు దట్టంగా ఉంటాయి. క్యాలరీలు అధికంగా ఉండే హలీం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తక్షణమే శరీరానికి శక్తి ఇస్తుంది. ఇందులోని పీచు పదార్థం కారణంగా నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ చేరడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. మటన్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ అధికంగా ఉన్న ఈ ఆహారం గోధుమలు ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. దీని తయారీకి ఉపయోగించే మసాలా దినుసుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి చక్కని ఆహారమని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.